సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ మనం ప్రతి శుక్రవారం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇలాగా సౌందర్యలహరి లలితా సహస్రనామాలతో ఆ తల్లిని మనం ప్రతి శుక్రవారం పారాయణ చేసుకుంటూ కొలుచుకుంటూ ఉన్నాం. శుక్రవారం ఎందుకు చేసుకుంటున్నాం? అసలు శుక్రవారం ఏంటి? శుక్రవారం అనేది వారంలో 6వ రోజు. అందరికీ తెలుసున్నదే అనుకోండి ఇవి, కాకపోతే ఇంకోసారి చెప్పుకుందాం. ఇది గురువారానికి శనివారానికి మధ్యలో ఉంటుంది. మన పురాణాల్లో శుక్రుని యొక్క పేరు, అంటే మన నవగ్రహాల్లో ఒక గ్రహం శుక్రుడు ఉన్నాడు కదా, ఆ శుక్రుడి పేరు మీదుగా ఈ శుక్రవారం పిలువబడుతోంది. అంటే ఈ వారానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రవారాన్ని చాలామంది చాలా మంచి రోజుగా, శుభమైనటువంటి రోజుగా, శుభదినంగా భావిస్తారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరికీ తెలుసున్నదే, మనకి సినిమాలు కూడా శుక్రవారం రోజు రిలీజ్ అవుతాయి కదా. కొత్త సినిమాలు ప్రారంభం అవ్వడం ఇవన్నీ కూడా శుక్రవారం రోజునే జరుగుతాయి. ఎందుకంటే అది ఆ రోజు చాలా మంచి రోజు కాబట్టి. మన హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి దేవుడికి లేకపోతే దేవతలకి అంకితం చేయబడింది. అలాగా ఈ శుక్రవారం కూడా ఒక దేవతకి అంకితం చేయబడింది. ఈ శుక్రవారం అన్ని మతాల వాళ్ళకి కూడా పవిత్రమైన రోజు. వాళ్ళందరూ కూడా ఈ రోజుని పవిత్రంగా భావిస్తారు. మన పురాణాల ప్రకారం అంతిమ స్త్రీత్వం దానికి చిహ్నంగా భావించే శుక్రుడికి అంకితం చేసిన రోజు ఈ శుక్రవారం. అంటే శుక్ర శోణితాలు కలిసినప్పుడే కదా సంతానం కలుగుతుంది. అందువల్ల దానికి అంకితం చేసినటువంటి రోజు ఈ శుక్రవారం అని చెప్పి స్త్రీలు మంగళకరమైనటువంటి వారంగా కూడా దీన్ని పరిగణిస్తారు. ఈ శుక్రవారం తల్లిలాగే ప్రేమ, సంరక్షణ ఇస్తుందని కొంతమంది నమ్ముతారు. వీనస్ దేవత అంటే ఎవరో కాదండి, ఇంగ్లీష్లో వీనస్ అంటాం, శుక్రుడే. ఆ శుక్రుడు ఆ దేవతను ప్రజలకు అందం, మనోహరంగా ఉంటుంది అని చెప్పి భావిస్తారు ఆ దేవతని. అంటే శుక్రగ్రహ ప్రభావం బాగా ఉందనుకోండి, వాళ్ళకి చక్కగా మంచి కళలు వస్తాయి, అందంగా ఉంటారు. శుక్ర మహర్దశ నడుస్తోంది అని చెప్పి కూడా మనకి జాతకంలో చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ దాంపత్యం చాలా బాగుంటుంది, ఆ దేవత, ఆ శుక్రుడి యొక్క దశ బాగుంటాయి కనుక. అలాగా ఆ దేవతను ప్రజలకు అందం, మనోహరంగా ఉంటుందని భావిస్తారు. అందువల్ల దీనిని శృంగార దినంగా కూడా చెప్పుకుంటారండి. హిందువులు శుక్రవారం దేవిని ఆరాధిస్తారు. దేవి విశ్వాసాన్ని శాసించే పరాశక్తి అని చెప్పి నమ్ముతారు. శుక్రవారం తల్లిగా భావించే దేవతలు ఎవరు? సంతోషిమాత, మహాలక్ష్మి, మాత అన్నపూర్ణేశ్వరి, దుర్గామాత. వీళ్ళందరికీ అంకితం చేయబడింది ఈ శుక్రవారం. ఆ రోజున మహిళలు ఆ దేవతలకు చక్కగా వ్రతాలు చేసి తీపి పదార్థాలు నైవేద్యం చేసి దాన్ని అందరికీ పంచిపెట్టడం మనకి సాంప్రదాయంగా వస్తూ ఉన్నదే. కొంతమంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉండటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ శుక్రవారం తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాకపోతే మనము ఈ శుక్రవారం నాడు నీలం రంగు ధరిస్తున్నాం. శుక్రవారానికి ప్రతినిధిగా మరొక దేవత ఇందాక చెప్పుకున్నాం, శుక్రుడు. అతను ఆనందం, భౌతిక సంపదను సమకూరుస్తాడు. మన జాతక చక్రంలో శుక్రకాలం చాలా ఉత్పాదక, అదృష్టకాలంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి మన శక్తి దేవాలయాలు శుక్రవారం రోజున కిక్కిరిసిపోయి ఉంటాయి. శుక్రవారం ఉపవాసం సూర్యోదయంలో ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగిస్తుంది. అందుకని ఉపవాసం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? సాయంత్రం మాత్రమే భోజనం చేస్తారు. తెలుపు రంగుతో, శక్తితో చాలా దగ్గర సంబంధం ఉన్నందువల్ల సాయంత్రం భోజనం సాధారణంగా పాలు, బియ్యంతో చేసిన తెల్లటి, అంటే పాయసం లాంటి పదార్థాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శుక్రవారం నాడు చెప్పుకోవాల్సింది, అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉంటాయన్నమాట. అంటే నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. శుక్రవారం గురించి చెప్పుకోవాలి అంటే చాలా సమయం తీసుకుంటుంది. మన నావికులు సముద్రంలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నెలలో 13వ రోజున శుక్రవారం వస్తే కనుక వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాడట. ఎందుకంటే అది వాళ్ళకి చెడ్డ రోజు. అందువల్ల సముద్రంలోకి వెళ్ళడానికి భయపడతారు. దాన్నే బ్లాక్ ఫ్రైడేగా కూడా భావిస్తారనమాట. కొంతమంది శుక్రవారం నాడు ధనం అప్పుగా ఇవ్వటానికి ఇష్టపడరు.
ధనం ఏంటంటే ఏ వస్తువు ఇవ్వరు కొంతమంది శుక్రవారం నాడు. శుక్రవారానికి అధిపతి శుక్రాచార్యుడు మనం చెప్పుకున్నాం. ఈయనెవరు? రాక్షస గురువు. అంతేకాదు మరణించిన వాళ్ళని బతికించేటటువంటి విద్య కూడా తెలిసినటువంటి వాడు. మృత సంజీవిని విద్య వచ్చు కదా. అందువల్ల శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంది అంటే అతనికంతా మంచి జరుగుతుంది. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే ఈ శుక్రుణ్ణి వేగుచుక్కగా కూడా కొలుచుకుంటూ ఉంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటే మంచిది అని చెప్పి అందరూ ఎక్కువ భాగం శుక్రవారం నాడు ప్రారంభిస్తూ ఉంటారు. కొత్త బట్టలు కట్టుకోవాలన్నా శుక్రవారం కట్టుకుంటారు. కొత్త వస్తువులు మొదలు పెట్టాలన్నా, వాడకం మొదలు పెట్టాలన్నా శుక్రవారం నాడు చేస్తూ ఉంటారు. ఎందుకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి. అటువంటి శుక్రవారం రోజున మనం చక్కగా పారాయణ చేసుకుంటున్నాం. మన మహిళామ తల్లులందరూ కలిసి ఈ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. మహిళలకి మనకి అమర కోసం చాలా పేర్లు చెప్పింది. వనిత, స్త్రీ, మహిళ, ఇలాగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది మనం ఎప్పుడు స్త్రీలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడ రాసినా కూడా స్త్రీలకి కేటాయించిన సీట్లని ఇట్లా చూస్తూ ఉంటాం కదా. మరి స్త్రీ అంటే ఏంటండి అసలు? స్త్రీ అంటే అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సా, తా, రా, అలాగే ఈకారం ఈ 4 అక్షరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. వీటన్నింటికీ అతీతమైంది. ఈ 3 కలిపితేనే స్త్ర అయింది. దానికి ఈ కలిస్తే స్త్రీ అయింది. ఈ ఏంటండి? శక్తి బీజం. ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్న శక్తే స్త్రీ శక్తి. ఆ అమ్మే జగన్మాత. ఆ మాతని కొలుచుకునే మహిళలందరూ కూడా జగన్మాతలే. అందుకనే ప్రతి స్త్రీలోనూ జగన్మాతను చూడాలి అని చెప్తారు కదా. అందుకనే మనకి ఈ స్త్రీకి అంత గౌరవం ఇచ్చింది మన సాంప్రదాయం. అటువంటి రోజున మనం చక్కగా పారాయణ చేసుకుంటున్నాం. ఎందుకని పారాయణ చేసుకుంటున్నాం? పారాయణ దివ్య ఔషధం లాంటిదండి. పారాయణ ఒక్కళ్ళం కూర్చుంటే చేయలేము, మనసు ఎటేటో పోతుంది. నలుగురం కూర్చొని చేస్తూ ఉంటే ఏమవుతుంది? వెళ్ళిపోయిన మనసు కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. 10 మంది పాడుతూ ఉంటారు, ఆ హుషారు వస్తుంది, అందులో లీనమైపోతాం. దానివల్ల మన చుట్టూ ఎంతమంది కూర్చున్నామో అంతమంది చుట్టూ కూడా ఒక వలయంలాగా వైబ్రేషన్స్, శక్తి తరంగాలు చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఒక శ్రీచక్రం ఉంది కదండి, ఆ శ్రీచక్రంలో ఉన్న తరంగాలు ఎట్లా అయితే ఉంటాయో అలాగ మన చుట్టూ కూడా ఆ పారాయణ యొక్క శక్తి తరంగాలు వ్యాపించి కవచంలాగా కాపాడుతూ ఉంటాయట. అందుకని పారాయణ 10 మంది కలిసి చేస్తే అంత దివ్య ఔషధం అని చెప్తారు. భగవన్నామ స్మరణకు మించినటువంటి ఉత్తమ సాధన కలియుగంలో లేదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి భగవన్నామంలో కూడా ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. పారాయణం అంటే అర్థం ఏంటి? దాటి వెళ్ళడం అని అర్థం. అంటే మాటలు అనే భౌతిక స్థితి దాటి భక్తి తత్వాన్ని చేరుకోవడమే పారాయణకి పరమార్థం. ఒక గంభీరమైనటువంటి విషయాన్ని లేక చదవడానికి కానీ చెప్పడానికి కానీ ఎవరు ఇష్టపడరు. ఆ ఇష్టపడని విషయాన్ని అందరూ ఇష్టపడేలా చెప్పడం చాలా కష్టం. జీవుడు, బ్రహ్మ మొదలైన విషయాలు ఉపనిషత్తులు చదివితే తప్ప తెలియవు. జీవుడు బ్రహ్మ అని చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. కానీ వాటిని చదవడానికి సిద్ధంగా కూడా ఎవరు ఉండరు. వాటిలో ఉన్న విషయాలే ఏదో ఒక దేవుడి లీలగా భావించుకుని స్తోత్ర రూపంలో రాసి పారాయణ చేయటం వల్ల 1,000,000 జన్మల పాపం పోతుంది అని అంటే మనం చదవడానికి సిద్ధమైపోతాం. అంతే కదండి. జీవుడు బ్రహ్మ అని చెప్తే ఎవరు వినరు. ఆ జీవుడు బ్రహ్మ ఉన్న తత్వాన్ని ఒక స్తోత్ర రూపంలో రాసి దాన్ని పారాయణ చేయండి, చేస్తే కనుక మీకు 1,000,000 జన్మల పాపం పోతుంది అంటే అందరూ, అది ఏమిటో విషయం తెలియకపోయినా సరే అందరూ చదవడానికి సిద్ధమవుతారు. చక్కగా చదువుతారు, ఇష్టంగా చదువుతారు, మనసు పెట్టి చదువుతారు. అలా చదవగా ఏమవుతుంది? ఒకానొక దశలో మనకు ఆ స్తోత్రంలోని శబ్దాలపైకి మనసు వెళ్ళి అసలు ఏమిటిది, దీని అర్థం ఏమిటి అని ఒక ఆలోచన మొదలవుతుంది. అదే మన ఋషుల యొక్క ఆశ అన్నమాట. ఆ విధంగా వాళ్ళని అలా మళ్ళించి అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం వల్ల పరమార్థాన్ని పొందుతారు అని ఋషులు ఏర్పరిచినటువంటి ప్రక్రియ ఇది. అలా వచ్చిన పుస్తకాలే దేవుళ్ళ సహస్రనామాలు. మన లలితా సహస్రం, సౌందర్యలహరి ఇవన్నీ అలా వచ్చినవి.
భీష్ముడు 2 సందర్భాల్లో విష్ణు సహస్రనామావళి, శివ సహస్రనామావళి ధర్మరాజుకు బోధిస్తాడు. వ్యాసుడికి శివుడు, విష్ణువు అని తేడా లేకపోయినా మనకుంది కాబట్టి ఆయన అలా చెప్పాడనమాట. లలితాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం మనకి బ్రహ్మాండ పురాణం అనే పుస్తకంలో ఉంది. అదే లలిత సహస్రం. అలాగే మిగతా దేవుళ్ళ యొక్క సహస్రనామాలు కూడా అనేక పురాణాల్లో నుంచి వచ్చినవే. పరమాత్మ ఒక్కటే, అదే శాశ్వతంగా ఉండేది. అన్నింటికీ కారణమైనది ఆయన తత్వం. అదే సృష్టి, స్థితి, లయ అనే వాటికి కారణం. సృష్టిలో ఉన్నటువంటి వైచిత్రికి, మంచి చెడు అన్నింటికీ అదే కారణం. చిన్నపిల్లలు మొదలైనటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆడ మగ భేదం లేకుండా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, అలాగే శివుడు, వెంకటేశ్వరుడు, దుర్గా, గణేషు మొదలైనటువంటి దేవతల సహస్రనామాల్ని పారాయణ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సామూహికంగా 100 సార్లు 1000 సార్లు చదవడం కూడా మనం చూస్తూ ఉంటాం. పారాయణ అనే పదంలో పరం అంటే అర్థం ఏంటి? పరం అంటే శ్రేష్టమైనది అని అర్థం. ఆయనం అంటే మార్గం లేక గమ్యం అని అర్థం అన్నమాట. అంటే శ్రేష్టమైనటువంటి మార్గం అని అర్థం. పారాయణం అనే మాటకి అర్థం అది. ఇదే అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటి గమ్యం, తెలుసుకోదగినది అనే భావన అన్నమాట. దానిపై తపనతో ఉండటమే పారాయణం. భగవంతుని గురించి మనకు సరైన అవగాహన కలిగించడానికి సాధనాలే ఈ సహస్రనామాలు. లలితా సహస్రనామ పారాయణం చేయండి. సామూహికంగా పారాయణం చేస్తే చాలా మంచిది. సామూహిక పారాయణానికి చాలా శక్తి ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి అని అంటే అందరూ వచ్చి చేస్తారు కదా. అందుకే అర్థం తెలియకపోయినా అర్థవంతంగా చదవమని చెప్తారు. ఎందుకంటే స్త్రీలు చేసే పూజ కానీ పారాయణ కానీ దేనికోసం అండి? పిల్లల కోసం, సౌభాగ్యం కోసం. వారు చేసే పూజలో కుటుంబ క్షేమం తప్ప వేరే స్వార్థం ఉండదు కదా. అలాంటి వారు ఎలా పిలిచినా పలుకుతుంది ఆ తల్లి. అందుకే మనం పారాయణ చేసుకుంటున్నాం. పారాయణ చేయటంలోని ముఖ్య ఉద్దేశం అదే. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మనం ఈరోజు నీలం రంగు చీరలు కట్టుకుని వచ్చాం కదా. ఆ నీలం రంగు అంటే ఏంటండి? తెలుసున్నదే, ఆకాశం నీలం రంగులో ఉంటుంది. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు అంటారు. అలాగే శివుడు గరళకంఠుడు, నీలకంఠుడు అంటారు. కొన్ని నీలం మణులు ఉన్నాయి, అవి నీలంగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా. అసలు నీలం రంగు అర్థం ఏంటి? నీలం ఏం చేస్తుంది? నీలం రంగు స్థిరత్వాన్ని సూచిస్తుందట. ఆకాశంతో అనుబంధం ఉన్నందువల్ల నీలం, ముఖ్యంగా లేత నీలం, ప్రశాంతత, శాంతి, క్రమం, నమ్మకం, నిజాయితీ, విశ్వాసం వీటన్నింటి యొక్క చిహ్నమే నీలం రంగు అండి. అంటే నీలం రంగు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళలో ఈ గుణాలన్నీ కూడా ఉంటాయట. మనకి జర్మన్ లాంటి కొన్ని సమాజాల్లో ప్రశాంతత మరియు సున్నితత్వాన్ని వ్యక్తం చేసేటప్పుడు నీల రంగుతో వ్యక్తం చేస్తారట. వాళ్ళు ఈ నీల రంగుని స్త్రీ రంగుగా చూపించారు. ఈ రంగుని ఎంచుకునే వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో? శాంతిని కోరుకుంటారటండి. అలాంటి వ్యక్తి సమతుల్య భావాన్ని, అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. అంటే దేన్నైనా సమంగా చూస్తాడనమాట. అంతేకాదు విచారకరమైన మానసిక స్థితికి లోబడిపోయి ఉంటాడట. అంటే అందరూ అలా ఉంటారని కాదు, సహజమైనటువంటి కొన్ని లక్షణాలు చెప్తున్నారనమాట. అతను అంతేకాదు ఈ రంగు ఇష్టపడే వ్యక్తి స్నేహశీలి అయి ఉంటాడట. అంతేకాదు చాలా చురుగ్గా ఉంటాడట. అంతేకాకుండా తరచుగా విశ్రాంతి, నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటూ కోరుకుంటూ ఉంటారట. దాని ద్వారా ఏమవుతుంది? అలా అనుకోవడం వల్ల తన అంతరంగంతో ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తుల సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారట. అంతేకాదు ఈ నీలం రంగుని ఎంచుకునేవారు ఒక వ్యక్తి తన సర్వశక్తిని చూపించడం ముఖ్యంగా భావిస్తాడట. అతను అంటే ఆ రంగుని ఇష్టపడేటటువంటి వ్యక్తి ఇతరుల దృష్టిలో ఎప్పుడూ సహాయం అవసరం లేని వ్యక్తిగా ఉంటాడట. అంతేకాదు ఒక అడుగు ఎత్తులో ఉన్న వారిలా ఉండాలి అని చెప్పి, కనిపించాలి అని చెప్పి కూడా కోరుకుంటాడట. అంటే అందరికన్నా కొంచెం ఎత్తులో ఉండాలి, కొంచెం ఎక్కువలో ఉండాలి అని చెప్పి కోరుకుంటాడట. ఇంకా ఇంకా తెలియని విషయాలు చాలా ఏమీ లేవు. కాకపోతే
మనకి కలర్ థెరపీ అని చెప్పి ఇప్పుడు వైద్య శాస్త్రంలో కూడా, వైద్య రంగంలో కూడా ఈ రంగుల్ని ప్రవేశపెట్టారు. అంత ప్రాముఖ్యత ఉంది మనకి రంగులకి. మన శనీశ్వరుణ్ణి నీలం రంగు వస్త్రాలతోను పూజిస్తాము. ఆయనకి ఆ వస్త్రాలు ధరింపచేస్తారు. నీలం రంగు పుష్పాలతో పూజిస్తారు. ఆ నీలం రంగు వస్త్రాలు ధరించటం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కూడా తప్పగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి దానికి కూడా ఎంతో అర్థం, పరమార్థం కూడా ఉన్నాయి. రంగులకి ఉన్నాయి. ఒక పదార్థానికి ఉంది. ఒక ఆలోచనకుంది. ఏది చూసుకున్నప్పటికీ కూడా మన సనాతన ధర్మం అంత గొప్పదండి. అందువల్ల మనం ఆసక్తికరంగా ఉంటుందని ఈ నీలం రంగు గురించి చెప్పాలి అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. మరెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క రంగు గురించి తెలుసుకుందాము. కనుక మనం ఈరోజు చక్కగా నీల రంగులు దుస్తులు ధరించి చీరలు కట్టుకొని ఆ అమ్మవారిని పూజించుకోవడానికి వచ్చాము. పారాయణ చేసుకుంటున్నాము. కనుక ఆ తల్లి, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.